మన సనాతన హిందూ సాంప్రదాయంలో దేవాలయ దర్శనం చేసుకున్న తర్వాత కనీసం 2 నిమిషాలైనా గుడి మెట్లపై కూర్చొని వెళ్ళడం ఒక గొప్ప ఆధ్యాత్మిక ఆచారం. అయితే చాలామంది మెట్లపై కూర్చోవడమే తప్పు అని పొరబడుతుంటారు. కానీ శాస్త్రం ప్రకారం మెట్లపై కూర్చోవడం తప్పు కాదు. అక్కడ కూర్చొని చేసే కొన్ని పనులే అసలైన దోషాన్ని తెచ్చిపెడతాయి. వాస్తవానికి ఆలయ నిర్మాణాన్ని ఒక దైవ స్వరూపంగా భావిస్తే గుడి శిఖరం దేవుని శిరస్సును, ఆలయ మెట్లు ఆ భగవంతుని పవిత్ర పాదాలను సూచిస్తాయి. అందుకే మెట్లపై కూర్చున్నప్పుడు కళ్ళు మూసుకొని స్వామివారిని ధ్యానిస్తే మన మనసులోని కోరికలన్నీ ఆ దేవుడికి నేరుగా చేరుతాయని నమ్మకం. ఇక్కడే మనం తప్పులు చేస్తుంటాం. చాలామంది మెట్లపై కూర్చొని ఇంటి ముచ్చట్లు, రాజకీయాలు, వ్యాపారాలు మాట్లాడటం లేదా ఇతరులను విమర్శించడం చేస్తుంటారు. పరమ పవిత్రమైన దైవ పాదాల వంటి మెట్లపై కూర్చొని ఇలాంటి లౌకిక విషయాలు మాట్లాడడం మహాపాపం. దీనివల్ల పుణ్యం పోయి అశుభం జరుగుతుందని పండితులు హెచ్చరిస్తున్నారు. మెట్లపై కూర్చున్నప్పుడు కేవలం మౌనంగా భగవన్నామస్మరణ చేయాలి. లేదా కాశీఖండంలో చెప్పబడిన అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహం తే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వర అనే పవిత్ర శ్లోకాన్ని పఠించాలి. అంటే స్వామి, నా చివరి శ్వాస వరకు ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవంగా బతికేలా, మరణించేటప్పుడు నీ సాన్నిధ్యం లభించేలా అనుగ్రహించు అని అర్థం. కాబట్టి ఇకపై గుడికి వెళ్ళినప్పుడు మెట్లపై ప్రశాంతంగా కూర్చోండి. కానీ పొరపాటున కూడా అనవసర ముచ్చట్లు పెట్టి పాపాన్ని మూటగట్టుకోకండి.